హాయ్ అండి. ఈరోజు మనం చూస్తున్నటువంటిది మామిడి తోట అనమాట. మీరు చూస్తున్న ఈ మామిడి తోట అయితే సేల్కి రావడం జరిగింది. చూస్తున్నారు కదా, తోట అయితే చాలా బాగుంటుంది. మీరు చూస్తున్నారు కేఎంఆర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మామిడి తోట మొత్తం 26.5 ఎకరాలండి. మొత్తం తార్ రోడ్ ఫేసింగ్ ఉంటుంది, డబల్ రోడ్కి. నేషనల్ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఈ బిట్ అయితే ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడండి. దీంట్లో ఎన్ని మోటార్స్ ఉన్నాయి, ఏ ప్రైస్లో ఉంది, రోడ్ కనెక్టివిటీ ఎలా ఉందన్నది కంప్లీట్గా చూపించడం జరుగుతుంది. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చూస్తున్నా కదా మామిడి తోట ఏ విధంగా పూత అయితే వచ్చిందో. మీడియం సైజ్ మొక్కలండి ఇవి. దాదాపుగా 12 సంవత్సరాల వయసు ఉండవచ్చు ఈ మొక్కలకి. ఇది దీంట్లో ఉన్నటువంటి 2 అంగుళాల బోర్ అనమాట. 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తుందండి. దీంట్లో వచ్చరికి మొత్తం 4 బోర్లు అయితే ఉంటాయి. ఇదైతే అందులో ఒక బోర్ అనమాట. సాయిల్ వచ్చరికి రెడ్ సాయిల్ అండి. తోట మొత్తం మడికట్టు కట్టడం అయితే జరిగింది. ఈ విధంగా గ్రౌండ్ నుంచి మొత్తం పైప్ లైన్ అయితే ఉంటుంది. మొత్తం దుక్కి దున్నారండి తోట మొత్తాన్ని. ఈ బిట్టు మొత్తం 26.5 ఎకరాలు అనమాట. అందులో ఇది ఒక 5-6 ఎకరాలు సుమారుగా మనకు జామాయిల్ అయితే ఉంటుంది. దీంట్లో ఒక 5-6 ఎకరాలు సుమారుగా జామాయిల్ అనమాట. మొత్తం కలిపి ఫెన్సింగ్ అయితే ఉంటుందండి. మిగతాది మొత్తం మామిడి తోట అనమాట. ఈ జామాయిల్ కూడా ఆల్రెడీ ఒక కటింగ్ జరిగినట్టుంది. ఈ మామిడి తోట అయితే చూడండి చాలా బాగా కాపు వచ్చింది. పూత అయితే చూడండి చాలా బాగుంది. కాయలు కూడా పడ్డాయండి. విజయవాడ నుంచి సుమారుగా ఒక 80 కిలోమీటర్లు అయితే ఉండవచ్చు. నేషనల్ హైవే NH30 అయితే ఏదైతే ఉందో ఆ NH30 నుంచి సుమారుగా ఒక 1 కిలోమీటర్ అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా స్టేట్ హైవే, డబల్ రోడ్ అనమాట. డబల్ రోడ్కి మంచి ఫేసింగ్ ఉంటుందండి. బిట్ వచ్చేసరికి ఎంట్రన్స్ గేటు అది ఉంటుంది. మీకు వీడియోలో చూపిస్తాను, వీడియో ఎండ్ వరకు చూడండి. ఇది మరొక బోర్ అనమాట. ఇది కూడా 2 అంగుళాల ఫుల్ టైట్ వాటర్ అయితే వస్తుంది. దీంతో మనం 2 బోర్లు అయితే చూసామండి ఈ బిట్లో. ఈ బిట్ వచ్చేసరికి దొరగారిదండి. దీనికి ఆల్రెడీ 2 లింక్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. డాక్యుమెంట్ పరంగా చాలా బాగుందండి. దీంట్లో మొక్క వెరైటీ వచ్చేసరికి బంగినపల్లి, కలెక్టరు, అక్కడక్కడ రసాలు మొత్తం కలిపి ఉంటుందండి తోట. ఈ తోట తీసుకోవడం మంచి అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే ప్రతి ఏటా బంగినపల్లి అనేది కాపుకి రాదండి. కానీ కలెక్టర్ రెగ్యులర్గా ప్రతి ఇయర్ వస్తుంది. కాబట్టి దీంట్లో 2 కలిసి ఉండటం వల్ల మనకు ఎవ్రీ ఇయర్ దీని నుంచి కాపు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసరికి 3వ బోర్ అండి. రిపేర్ వచ్చింది. బోర్ అయితే పీకడం జరిగిందనమాట. ఈ విధంగా పీకారండి. ప్రతి బోర్ కూడా ఈ విధంగా ఐరన్ పైప్స్ తోటి దింపడం జరిగింది. ఈ బిట్ వచ్చేసరికి తెలంగాణ అండి, ఖమ్మం డిస్టిక్, నియర్ తిరువూరు అండి. గ్రౌండ్ నుంచి మొత్తం ఈ విధంగా పైప్ లైన్ అయితే ఉంటుంది. ఏ మడికి కావాలన్నా మనకు ఆ మడికి వాటర్ అయితే వెళ్ళిపోతుందండి. ఇది కాకుండా దీనికి నాగార్జున సాగర్ నుంచి వచ్చేటువంటి కాలువ నుంచి వాటర్ అయితే వస్తాయండి. ఈ చేను మొత్తానికి ఆ వాటర్ అయితే తిరుగుతుంది. పైభాగం నుంచి వాటర్ అయితే వస్తుంది. దీనికి కంప్లీట్గా చేను మొత్తం తిరుగుతుంది ఆ సాగర్ వాటరు. బిట్టు షేప్ కూడా చాలా బాగుంటుందండి. మంచి బిట్ అనమాట. తార్ రోడ్కి ఇది ఉత్తరం ఫేసింగ్లో ఉంటుంది. రోడ్ అనేది మనకు ఉత్తరం ఫేసింగ్ వస్తుందండి గేటు. దీంట్లో ఒక షెడ్ కూడా వేశారు. అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సాయిల్ అయితే చాలా బాగుందండి. మంచి సాయిల్ అనమాట. ఇది దీంట్లో ఉన్నటువంటి షెడ్. దీంట్లో వర్కర్స్ ఉంటున్నారండి. ఇక్కడ వీళ్ళు ఎకరం కాస్ట్ వచ్చేసరికి 35 లక్షలు అయితే చెప్తా ఉన్నారండి. స్మాల్ నెగోషియబుల్ అన్న, కొద్దిపాటి తగ్గుదలైతే ఉంటుంది. 2 లింక్ డాక్యుమెంట్స్, ఒక షెడ్, 4 బోర్లు, మంచి తార్ రోడ్ ఫేసింగ్, డబల్ రోడ్ ఫేసింగ్, నేషనల్ హైవేకి 1 కిలోమీటర్ దూరంలో ఉండి 26.5 ఎకరాల మామిడి తోట అయితే సేల్కి రావడం జరిగింది. బిట్ అయితే ఏకదమ్ అండి. మీరు చూశారు కదా వీడియోలో, చాలా బాగుందన్నమాట. చాలా నీట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చుట్టూ ఫెన్సింగ్ ఉంది.
దీంట్లో మొత్తం 26.5లో ఒక 5 నుంచి 6 ఎకరాలు సుమారుగా జామ్ ఆయిల్ అయితే ఉంటుంది. అది కాకుండా మిగతాది మొత్తం కంప్లీట్గా మామిడి తోట అండి. 4 బోర్లు ఉన్నాయి. సాగర్ కెనాల్ నుంచి వాటర్ అయితే వస్తుంది. చేను మొత్తానికి వెళ్తుందండి ఆ వాటర్. కంప్లీట్గా వాటర్ సోర్సెస్ అయితే చాలా బాగుందన్నమాట. మీరు ఏ పంట వేసినా కూడా వాటర్కి అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. ఉత్తరం ఫేసింగ్ వస్తుంది మనకు తార్ రోడ్డుకి బిట్ అయితే మంచి ఫేసింగ్ అనమాట. మంచి బిట్ అండి. కావాల్సిన వారు స్క్రీన్ పై ఉన్నటువంటి మా నెంబర్ను సంప్రదించగలరు. కేఎంఆర్ రియల్ ఎస్టేట్ అండి. మా నెంబర్ వచ్చేసరికి 6300370084 అండి. స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి సోషల్ మీడియా యాప్స్ ద్వారా కూడా మీరు మమ్మల్ని అయితే ఫాలో అవ్వచ్చు. మా సోషల్ మీడియా యాప్స్లో కూడా ప్రతి వీడియోని మేము అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీరు ప్రతి వీడియో చూసి మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ అన్నీ ఎవ్రీ వీక్లీ 2-3 వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుందండి. ఇది స్టేట్ హైవే అనమాట. ఈ స్టేట్ హైవే నుంచి సుమారుగా 1 కిలోమీటర్ వెళ్తే నేషనల్ హైవే ఉంటుందండి, NS30. ఆ NS30 నుంచి కిలోమీటర్ మాత్రమే ఇది. మంచి ఫేసింగ్ ఉంటుందన్నమాట. చూడండి ఆ కారు వరకు మనకు ఫేసింగ్ అయితే ఉంటుందండి. మంచి ఫేసింగ్ డబల్ రోడ్కి ఉంటుంది. ఈ విధంగా ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. మంచి బిట్ అండి. చూడండి స్టేట్ హైవే డబల్ రోడ్ అనమాట. ఊరికి కొద్దిగా దగ్గరలోనే ఉంటుంది.